నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముప్పాళ్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న సీఎం. ఇంద్రకీలాద్రిపై కనుల పండుగ వసంతోత్సవాలు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు. దేశంలోనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్న మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్. బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ఇవాల్టి రోజులో సెల్ ఫోన్ అందరికీ అత్యవసర వస్తువుగా మారిందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి చంద్రబాబు నాయుడు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ముప్పాళ్లలో వెంకటరామమ్మ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఉంటుందని అన్నారు. పేదల సేవల భాగంగా 1వ తేదీనే పింఛన్లు ఇస్తున్నామని, పేదలకు వైద్య సేవ కింద డబ్బులు ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. స్వయం ఉపాధి కింద అనేక పథకాలు తీసుకొచ్చామని అన్నారు. ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉందని, గత ప్రభుత్వం మన నెత్తిన అప్పులు పెట్టి వెళ్లిపోయిందని మండిపడ్డారు. సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలని పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈ రోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలా మంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదనపడ్డాను. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. మొన్నే పేదల సేవలో నెల 1వ తారీఖున పింఛన్లు ఇచ్చాను. ఈ రోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛనిచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను. మళ్ళీ ఈ రోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈ రోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు గాని లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్ కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చరిత్రలో ఎప్పుడన్నా ఎవ్వరు ఈ వారిగా ఇచ్చిందే లేదు. మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే, కానీ ఇష్టంగా పనిచేస్తున్నా. కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది. చేయగలుగుతామనే ధీమా నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. వసంత నవరాత్రి ఉత్సవాలు 7వ రోజు సందర్భంగా ఎర్ర తామర పూలు, ఎర్ర గన్నేరు పూలు, సన్నజాజులతో జగన్మాతకు జరిగిన పుష్పార్చన నేత్రపర్వంగా కొనసాగింది. చైత్ర మాసం సందర్భంగా బెజవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై వసంతోత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 7వ రోజు నటరాజస్వామి ఆలయ ప్రాంగణ పూజా మండపంపై కొలువై ఉన్న జగన్మాతకు ఎర్ర తామర పూలు, ఎర్ర గన్నేరు పూలు, సన్నజాజు పూలతో అర్చక బృందం వేద పండితుల మంత్రోచ్చుల నడుమ పుష్పార్చన ఆగయుక్తంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకులు, సిబ్బంది అర్చన ప్రాంగణానికి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకువచ్చారు. వరుస సెలవులు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సౌమ్య సదాశివ కుటుంబనే
స్వభావ మధురా ధీరాధీరమర్చిదా సదా దుష్టా తరుణాదిత్య బాటల కేవలానర్ఘ్యా కైవల్య పదదాయిని శ్రీ మానవతే మహేషి మంగళాకృతి పరమోదార పరామోదా మనోమజీ యజ్ఞ ప్రియా పంచప్రేద పంచాధ్యశాయిని శాశ్వతేశ్వర్య సర్వదా శంభుమోహని సర్వాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక సురేషాఢ్యా సువాసిని దర్పణ సందుష్ట పూర్వజా త్రిపురాంబిక ముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో రాష్ట్రంలో యువనూతన పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మన రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు తెలిపారు. దేశంలోనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్లను అందించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నూతన పారిశ్రామిక విధానం తీసుకురావడంతో పాటు గత ప్రభుత్వం విడుదల చేసిన పాలసీకి సైతం గైడ్ లైన్స్ రూపొందించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి ప్రగతిశీల విధానాల కోసం కార్యాచరణ మార్గదర్శకాలను మంత్రులు టీసీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో శుక్రవారం విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నామని, వారికి అవసరమైన సహకారం అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చింది, కానీ గైడ్ లైన్స్ రూపొందించలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బకాయి ఉన్న సబ్సిడీలను కూడా అతి త్వరలోనే విడుదల చేస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మరో 2 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, అలాగే మరో 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కనీసం మండలానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటి నుంచే పారిశ్రామిక అనుకూల విధానాలు అవలంబిస్తున్నామని అన్నారు. దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేలా ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించి అమలు చేయనున్నామని తెలిపారు. ఉపాధి, ఉద్యోగ కల్పనే ధ్యేయంగా సేమ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నామని వివరించారు. P3, P4 విధానంలో ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర ఆల్ సెక్టార్స్ లో 8.5 lakh crores అండి. దిస్ ఇస్ బీన్ గోయింగ్ టు బి గ్రౌండెడ్. అంటే ఇది ఏదో నామకే వాస్తే ఎంఓయూస్ చేసుకొని చెప్పే విధానం కాదండి. ఇది ఎస్ఐపిసిలో, ఎస్ఐపిబిలో, క్యాబినెట్లో క్లియర్ అయిన వాల్యూ చెప్తున్నా నేను. అండ్ స్ట్రైట్ అవే రిలేటెడ్ టు మా ఇండస్ట్రీస్ దానికి సంబంధించింది అయితే 4 లక్షల కోట్ల పైన. అండ్ there are 2 lakh plus జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ కాబోతుంది. సో దిస్ ఈస్ అచీవ్డ్ ఇన్ 9.5 months అండి. వీ హ్యావ్ స్టిల్ 4 years 3 months. సో ఖచ్చితంగా దేర్ ఇస్ హ్యూజ్ కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీస్లో అందరిలో కూడా మేము కలుస్తున్నాం. దే ఆర్ హైలీ రిగార్డెడ్ అబౌట్ అవర్ గవర్నమెంట్ అండ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ కమింగ్ ఇన్ ఫ్యూచర్ అండి. ఇప్పటికే మేము ఇంత అచీవ్ చేసాం, ఇంకా అచీవ్ చేయబోతున్నాము. మేము ఏదైతే మాట ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు, మొన్న లోకేష్ గారు కూడా మాకు జిఓఎం మీటింగ్ జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా చేసి తీరాలా, ఇదేదో నామకే వాస్తే చెప్పింది కాదు అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్, కన్సర్న్ మినిస్టర్స్ తో కూర్చొని రివ్యూ చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ప్రతి శాఖ నుంచి ఏ రకంగా ఉంది, ఏం సపోర్ట్ సిస్టమ్ చేయాలా, ఏం ఇంప్రూవైజ్ చేయాలా అని చెప్పి కూడా డిస్కషన్ జరిగింది. సో కంటిన్యూస్లీ ఎవ్రీ మంత్ విల్ బీ హ్యావింగ్ దట్ మీటింగ్ అండ్ ఖచ్చితంగా వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ దిస్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో. థ్యాంక్ యూ. పాలసీ గైడ్ లైన్స్ అనేవి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీ పాలసీ అండ్ పార్క్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అండ్ ఆల్సో పోర్టల్ ఫర్ ప్రైవేట్ పార్క్స్ అండ్ పోర్టల్ ఫర్ ఎర్లీ బోర్డ్ ఆఫర్ ఇన్సెంటివ్స్. ఇవన్నీ కూడా ఈరోజు లాంచ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే
as the event we wanted to do is, ఎందుకంటే Honorable Chief Minister is very particular on industrial growth to the state of Andhra Pradesh. First గా మనం చూసుకుంటే he has given a clear instruction to the minister and all the officers. How do we empower the state? How do we accelerate the growth of the state? అనే దాని మీద he has exclusive గా multiple meetings conduct చేసి he has spent lot of time. He clearly instructed us to go to the industrialist, conduct meetings, gather information on a sector base, address all the issues in the new policy. కొత్త పాలసీ తయారు చేసినప్పుడే ఇండస్ట్రీ పార్ట్నర్స్తో కూర్చోమన్నారు, ఇండస్ట్రియలిస్ట్తో కూర్చోమన్నారు. వాళ్ళు తీసుకొని పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ పాలసీ ఎలా ఉండాలి, ఏ రకంగా చేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి పురోగతి యాక్సిలరేట్ అవుతూ 15% కన్నా ఎక్కువ గ్రోత్ రేట్ వచ్చేలాగా ప్లాన్ చేయడానికి ఆయన ఒక కార్యాచరణ చేస్తూ అండ్ హీ హాస్ గివెన్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దాంట్లోనే హీ హాస్ ఫౌండ్ ది మోడల్ ఆఫ్ P4 మోడల్ని అడాప్ట్ చేసుకుంటే, అంటే దేశంలో ఎక్కడా లేదు P4 మోడల్లో పార్క్స్ డెవలప్ చేయొచ్చా అనే దాన్ని ఈరోజు స్ట్రెంథన్ చేస్తూ ఈరోజు P4 పాలసీ మీద మనం గతంలో చూసాము. పార్క్ పాలసీలో P4 విధానాన్ని తీసుకురావడానికి ఆయన తీసుకొచ్చి దానికి గైడ్ లైన్స్ చేసేదానికి కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా చాలా టైం స్పెండ్ చేసి ఆయన దానికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, సెక్టర్ బేస్డ్ చేయాలి, అలాగే ప్రైవేట్ పార్క్స్ పెట్టే వాళ్ళకి చాలా సునాయాసంగా అప్రూవల్స్ వచ్చేదానికి ఎలాగా, ఎవరు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలని దాని మీద చాలా టైం ఆయన స్పెండ్ చేసి ఈరోజు పాలసీ డాక్యుమెంట్ కానీ గైడ్ లైన్స్ కానీ డిపార్ట్మెంట్ తో పాటు గౌరవ ముఖ్యమంత్రులు కూడా చాలా టైం వేచించి ఇవ్వడం జరిగింది. నిమ్న జాతి దళిత జాతి వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. జాతి ఉన్నంత కాలం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి సేవలను మర్చిపోదని తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సింగనగర్ లోనా సెంటర్ లో ఎస్సీ నాయకులు వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 140 కోట్ల మంది నడిపిస్తుందని, ప్రపంచంలోనే ఇంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థ లేదన్నారు. నిమ్మ జాతి దళిత జాతి వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. జాతి ఉన్నంత కాలం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి సేవలను మర్చిపోదని అన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం బాబు జగజ్జీవన్ రామ్ కన్న కలలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పేద వర్గాలకు అండగా ఉంటామని ఎన్నికల ముందు చెప్పామని, వృద్ధులు, వికలాంగులు, వితంతులకు పెన్షన్ పెంచిస్తున్నామని అన్నారు. నిమ్న ఎస్సీ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి మహిళకు 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నామని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. మే నెల నుంచి కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని, సంవత్సరానికి 18,000 రూపాయలు అక్కా చెల్లెమ్మలకు జూన్ నుంచి వేస్తామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా త్వరలోనే నెరవేరుస్తామని అన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడే మా ఎస్సీ నాయకుడు వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో ఈ 59వ డివిజన్లో ఆ మహానుభావుడి విగ్రహానికి ఘన నివాళులు అర్పించి ఆయన ఆశయాలు ఏదైతే బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం భారత ఉప ప్రధానిగా ఆయన పనిచేసినప్పుడు సందర్భంలో కానీ, అలాగే ఇంకొక మహానుభావుడు వెనకాలే ఉన్నాడు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, వాళ్ళ సేవలు వాళ్ళ ఆశయాలను ఇప్పుడే మననం చేసుకుంటూ భావి తరాలు వాళ్ళ ఆశయాల కోసం అందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేయటం జరిగింది. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. 200 రూపాయలు ఇచ్చే పింఛన్ని ఈరోజు ఈ ప్రభుత్వం 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి ఇస్తూ ఉన్నాం. భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 6,000 రూపాయల పింఛను వికలాంగ, దివ్యాంగ సోదరులు, సోదరీమణులకు ఇస్తూ ఉన్నాం. ఉదయమే 6ంటికి తలుపు తట్టి పింఛన్ ఇచ్చే వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళా సోదరీమణులకి గుదిబండలాగా మారిన గ్యాస్ బండని 3 గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నాం.
మే నెల నుంచి అమ్మఒడి పిల్లలకి ముగ్గురుంటే 3,15,45,000, ఇద్దరుంటే 30,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. జూన్ నెల నుంచి తల్లికి వందనం పేరు మీద మళ్ళా 18,000 రూపాయలు మా మహిళా సోదరీమణుల ఖాతాలో ఇవ్వబోతా ఉన్నాం. పేదల అభ్యున్నతే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడు జగజ్జీవన్ రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ఈ ప్రభుత్వం పూర్తిగా పేదరిక నిర్మూలన కోసం అందరం కూడా ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు అందరం కూడా పనిచేస్తాం తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేల్పుల రాజేష్ అందరికీ కూడా ఎస్సీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. భారతదేశంలో అనేక విప్లవాత్మకమైన మార్పులను మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ తీసుకువచ్చారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా పనిచేసి ప్రజలకు సేవలు అందజేస్తారని ఆమె తెలిపారు. ఇప్పుడు ఉన్న పీడీఎస్ వ్యవస్థను జగజ్జీవన్ రామ్ ప్రారంభించారని పురంధేశ్వరి గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, మధుకర్ షేక్, బాజీ ఇతర నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ బాల్యం నుంచి ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. పాఠశాల స్థాయిలోనే వివక్షను ఎదుర్కొని అవమానాలకు గురయ్యారని తెలిపారు. కులాల వారీగా సమాజాన్ని విభజించడం సరికాదని బాల్యంలోనే చైతన్యాన్ని నిరూపించుకున్నారని అన్నారు. 40 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్ గా ఉండటం చాలా గొప్ప విషయమని పురంధేశ్వరి తెలిపారు. వారు స్కూల్లో ఉన్నటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో మనం చదివాం. మంచినీళ్లు తాగటానికి కూడా ఎస్సీ కులాల వారికి వేరే కుండ, అగ్ర కులాల వారికి వేరే కుండ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో బాలుడుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ వివక్ష తట్టుకోలేక మనం అందరం ఒకటే, మళ్ళీ కులాల వారీగా సమాజాన్ని విభజించడం సరికాదు అనేటువంటి ఒక స్పృహతోటి వారు బాల్యంలోనే ఆ కుండని పగలగొట్టి వారికి ఉన్నటువంటి చైతన్యాన్ని వారు అప్పుడే నిరూపించుకున్నారు. ఆ తర్వాత వారు కాలేజీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వివక్షకు గురవుతున్నటువంటి నేపథ్యంలో అప్పటి నుండి అట్టడుగున ఉన్నటువంటి వారి అభ్యున్నతికి వారు ఏదో ఒక స్థాయిలో, ప్రతి స్థాయిలో కూడా వారు పోరాటం చేస్తూనే వస్తున్నారు. దగ్గర 40 సంవత్సరాల పాటు ఒక పార్లమెంటేరియన్గా ఉండటం అంటే అది చిన్న విషయం కాదు. కానీ అంతరాయం లేకుండా 40 సంవత్సరాల పాటు వారు పార్లమెంట్లో ఉండడం మాత్రమే కాకుండా 30 సంవత్సరాలు వారు మంత్రిగా వారి సేవల్ని దేశానికి అందించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీ ధ్యేయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3,000 రూపాయలు ఇచ్చేటటువంటి పెన్షన్ ను 4,000 రూపాయలకు పెంచి మాట ప్రకారం ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. 64వ డివిజన్ కండ్రికలో ఆయా డివిజన్ లో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి బోండా ఉమా స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని దివంగత నేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని అటువంటి మహనీయుని స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారు 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలోని చాంద్వా గ్రామంలో జన్మించి భారత స్వతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, సంఘ సంస్కర్తగా, అణగాని వర్గాల కోసం, ముఖ్యంగా దళితుల కోసం ఎంతో పోరాడారని అన్నారు. ఆయన భారత ప్రభుత్వంలో అనేక కీలక పదవులు కూడా నిర్వహించి 1986 జూలై 6వ తేదీన జగజ్జీవన్ రామ్ గారు మరణించారన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తుందని, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. పేదరికం లేని సమాజం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీ ధ్యేయమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3,000 రూపాయలు ఇచ్చేటటువంటి పెన్షన్ ను 4,000 రూపాయలకు ఇస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నామని, త్వరలోనే అమ్మఒడి, పనికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను
అమలు చేస్తున్నామని వివరించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని బొండా ఉమ ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు బెజ్జం జైపాల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే బొండా ఉమ సారథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి మహానుభావుడు శ్రీ బాబు జగజ్జీవన్ గారి 117వ జయంతి సందర్భంగా 64వ డివిజన్లో మా పార్టీ నాయకులు ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఒక్కసారి ఆయన చేసినటువంటి జాతికి చేసినటువంటి సేవల్ని గుర్తు తెచ్చుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మహానుభావుడు బాబు జగజ్జీవన్ గారు దేశ ఉప ప్రధానిగా పనిచేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా భారతదేశంలో అన్ని వర్గాలు సమానమేనని అందరూ కూడా అభ్యున్నతి చెందాలని ఆర్థిక అభివృద్ధి కానీ విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఆ మహానుభావుడు అనేక కళలు కానీ ఆ విధంగా ఎస్సీ బడుగు బలహీన వర్గాల కోసం ఆ మహానుభావుడు జగజ్జీవన్ గారు పనిచేసిన విషయం దేశం మొత్తం కూడా ఎన్నటికీ మర్చిపోదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఆ మహానుభావుడు ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఏ పేద బడుగు బలహీన వర్గాల కోసం బాబు జగజ్జీవన్ గారు కానీ బిఆర్ అంబేద్కర్ గారు కానీ వాళ్ళకి అండగా ఉండమని, వాళ్ళ అభ్యున్నతి ఆర్థికంగా అన్ని రకాలుగా ఏ విధంగా వాళ్ళకి అండగా ఉండాలని చెప్పారో అదే కోవలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. 200 రూపాయలు ఉండే పింఛన్ని 4,000 రూపాయలు చేశాం. మేము అధికారంలోకి రాకముందు మొన్న ఎన్నికల్లో చెప్పాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 3,000 ఉండే పింఛన్ని 4,000 చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి 7,000 రూపాయలు పింఛను జూలై నెలలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కళలకు ప్రతిరూపమైన రాజమహేంద్రవరంలో ఈ అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సాంస్కృతిక నగర రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళా వీధి పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనను శాసనసభ ఉపసభాపతి రామకృష్ణరాజు, మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. సృజనాత్మకత సాంస్కృతిక విభాగం రాష్ట్ర చైర్పర్సన్ తేజస్విని ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల, సెంట్రల్ జైల్, ప్రభుత్వ హాస్పిటల్ రహదారిలో చిత్రకళ ప్రదర్శన స్టాల్ 450కి పైగా ఏర్పాటు చేశారు. 600కి పైగా కళాకారులు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వారు తమ కొంచెం నుంచి జాలువారిన చిత్రపటాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళలు, సాంస్కృతిక ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అభిప్రాయపడ్డారు. గోదావరి తీరంలో సాంస్కృతిక నగర రాజమహేంద్రవరంలో కళాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి అద్భుతమైన వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వారు చెప్పారు. పేదవాడి కంట కన్నీరు తొలగడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరహా రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొన్నిదల కొదమసోహం శ్రీ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. బెంగళూరులో చూసొచ్చారు తేజస్విని గారు, అక్కడ కూడా ఇలాగే చిత్రకళా సంస్థ అనేటువంటి పేరుతోటి రోడ్డు మీద ఈ చిత్రకళలకు సంబంధించినటువంటి అనేక రూపాలని ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకోవడం చూసి నాతో డిస్కస్ చేశారు. నేను ఒకటే చెప్పాను, మనం తప్పనిసరిగా చేద్దాం, దానికి వేదిక కూడా 100% సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరం చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు తెలుసు, ఆ రోజున అద్భుతమైన వ్యక్తుల్ని ప్రసాదించి అంటే సాంస్కృతిక కార్యక్రమాలకి పదవి లేదు. ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి కళారూపాన్ని ఈ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా రాజమండ్రిలో కానీ మనం ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది.
అందుకే ఇవాళ నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను చెప్పేది ఒకే ఒక్క మాట, ఇది కళలకి ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు తెలియజెప్పదలుచుకున్నాం. అందుకే మొన్న శాసనసభ్యులు క్రీడలు కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు దుర్యోధనుడి పాత్ర అద్భుతంగా పోషించారు. అదేవిధంగా నేను కూడా మన రాజమండ్రి ఖ్యాతి ఇనుమడింపజేసేలాగా బాలచంద్రుడి పాత్ర పోషించేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తూ, కళలకి కళ చేయనటువంటి ఈ రాజమండ్రిలో ఈ చిత్రకళ వీధి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు మీరందరూ కూడా తిలకించండి. చాలా మంది చిత్రలేఖకులు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళందరి యొక్క ప్రదర్శనలు మనకు అందిస్తా ఉన్నారు. ఈ కల్చరల్ శాఖ అందరూ పట్టించుకోవటం మానేశారు. మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంత అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు తునకల మీ రాజమహేంద్రవరం ఈ అమరావతి చిత్రకళ వీధి ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ, ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి, కళల్ని ప్రోత్సహించాలి. కాబట్టి మరి డబ్బున్న వాళ్ళు మరి కొన్ని మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జేబులో 2 లక్షలు పెట్టుకొచ్చాను సార్, కొందామని. అంటే నీకు నచ్చాలి కదా. సో అందరూ కూడా కళల్ని మరింత ప్రోత్సహించాలని, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన దుర్గేష్ గారిని, తేజస్విని ఎంపిక చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, దుర్గేష్ గారిని ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్ గారికి, తేజస్విని ఎంపిక చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 11 ఏళ్లలో ఒక్క హామీ కూడా అమలు చేయని మోడీని కేడీ అంటే తప్పేంటంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నిలదీశారు. మోడీ మోసాలపై బీజేపీకి మద్దతు ఇస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీని తలదన్నే రాజధాని పోలవరం పూర్తి అన్న హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ, వయసు ఉండగానే పోలవరం 33% పనులు పూర్తి చేశారని అన్నారు. ఆ తర్వాత ఎవరూ చిత్తశుద్దితో పోలవరం పనులు చేపట్టలేదని విమర్శించారు. పోలవరం ఫుల్ స్టోరేజ్ తో కడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని, తగ్గించి కట్టడం వల్ల పోలవరం నిర్మాణం వృధా అవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, జగన్లు సీఎంలుగా మోడీ ఎలా చెప్తే అలా తల ఊపిన జగన్ తగ్గింపునకు అంగీకరించారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ పెట్టే ఆంక్షలకు అంగీకరించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే అదే ఒప్పందం చేసుకున్నారన్నారు. 41 మీటర్ల ఎత్తులో రన్ చేస్తే 8,000 ఎకరాలకు నీరు ఇస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్స్ నుంచి ఫేజ్ 1లో భాగంగా 41 మీటర్స్ మేము కడతాము. ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ కాకుండా మినిమం స్టోరేజ్ కెపాసిటీలో మేము ఆ ప్రాజెక్టును నడుపుతాము. ఆ మేరకు రీహాబిలిటేషన్ R&R ప్యాకేజెస్ ఇస్తాము. ఫేజ్ 2లో దీన్ని ఫుల్ కెపాసిటీలో నడుపుతాము అని భ్రమలో పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 45 మీటర్స్ కెపాసిటీలో రన్ చేస్తే మాత్రమే ఈ ప్రాజెక్టు పోలవరం. ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీ 41 మీటర్స్లో రన్ చేస్తే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు అన్నది కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది, సమాధానం చెప్పండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు అంటున్నారు కేవలం బీజేపీ పార్టీ ఈ ప్రాజెక్టు కాస్ట్ను తగ్గించుకోవడానికి, ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడపడానికి వీల్లేదు అని బీజేపీ పార్టీ ఆంక్షలు పెడితే బీజేపీ పార్టీ చెప్పిన మాట మేరకు 41 మీటర్స్కే స్టోరేజ్ కెపాసిటీలో మాత్రమే, కొంచెం కిందకెళ్ళాం, పోలవరం ప్రాజెక్టుకి డైరెక్ట్గా ఇంత మోసం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత మోసం చేస్తున్నారు. 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఎత్తును స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే అసలు ప్రాజెక్టు ఒక బ్యారేజ్గా మిగిలిపోతుంది తప్పితే, ఒక లిఫ్ట్ ఇరిగేషన్గా మిగిలిపోతుంది, ఒక రిజర్వాయర్గా మిగిలిపోతుంది తప్పితే అసలు దీని పర్పసే సాల్వ్ కాదు అని తెలిసి కూడా ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. ఈ కుట్రలో భాగంగా
ఈ కుట్రలో భాగమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీ చెప్తున్న ఈ మాటకి సరే అంటున్నారు. సో ఇలాగే వదిలేస్తే ఆంధ్ర రాష్ట్రంలో కట్టబోయే పోలవరం ప్రాజెక్టుకు ఫుల్ కెపాసిటీ స్టోరేజ్లో ఎప్పుడూ రన్ కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముప్పాళ్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న సీఎం. ఇంద్రకీలాద్రిపై కనుల పండుగ వసంతోత్సవాలు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు. దేశంలోనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్న మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.